ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనము. ఇదిగో నేను తలుపు నొద్దన నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అని చెప్తున్నారు. దేవుడు ఈ సువార్తను మన దగ్గర తీసుకురావడానికి ఎంతోమందిని తట్టి పంపించారు. ఈ సువార్త మన దగ్గరకు వచ్చింది. ఈ స్వరాన్ని మనం వినగలుగుచున్నాము. ఇది వినకుండానే చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ మనం వినడానికి దేవుడు మనకి కృప చూపించారు. మన హృదయం అనే ద్వారం దగ్గర ఆయన నిల్చుని ఉన్నారు. లోపల నుంచి మనం పెట్టుకున్న గొళ్ళని తీసి దేవుణ్ణి మనం ఆహ్వానించాలి లోపలికి. రోమపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరు గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పచెప్పెను. దేవుడికి మనము చోటిచ్చామా మన హృదయంలోని? ప్రకటన 3:22లో చెప్తారు, చెవిగలవాడు వినుగాక అని. మనం ఇది విన్నాము. దేవుడు మన దగ్గరికి